వాషింగ్ మిషన్కి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది వాషింగ్ మిషన్ క్లీనర్ అనేది నేను ఆర్డర్ చేశానండి. అందరు ఇప్పుడు ఇది వేస్తే బాగా టబ్ క్లీన్ అవుతుంది, బాగా వాష్ అవుతున్నాయని చెప్తున్నారు. సో అందుకని నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 222 అనమాట, 222. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అడుగుతుందండి. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ టబ్ క్లీన్ అనేది మనకు పడిపోద్ది అనమాట. ఇది టబ్ క్లీన్ వచ్చేసి ఇప్పుడు మనం టబ్ వన్ టాబ్లెట్ అనేది సరిపోతుంది. నేను 1 మంత్ అవుతుంది అనమాట క్లీన్ చేసి. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసి ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. లెట్స్ గో. టబ్ వచ్చేసి ఇలా ఉంది, సైడ్ చూసారా ఎంత మురికిగా ఉందో. ఇప్పుడు క్లీన్ అయ్యాక చూద్దాము. ఇక్కడ ఈ డస్ట్ అంతా ఇదంతా బాగాలేదన్నమాట. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసినాక క్లీన్ అయినాక చూపిస్తాను క్లీన్ అయిందా లేదా. టాబ్లెట్ కట్ చేసి దీంట్లో వేసేద్దాం. టాబ్లెట్ వచ్చేసరికి ఈ సైజు ఉందండి, చూస్తున్నారా. ఇదిగో ఈ డస్ట్ ఇదంతా నేను క్లీన్ చేయలేదు, ఆ టాబ్లెట్కి క్లీన్ అయిపోద్దని చెప్తున్నారు. సో నేను దానికోసమనే ఆర్డర్ చేశాను. ఇది ఓపెన్ చేసుకొని చూపిస్తా, 1 మినిట్ ఉండండి. చూసారా లోపల అంత డస్ట్గా ఉందో. ఇదేం క్లీన్ చేయకుండా ఆన్ చేస్తున్నాను. ఓపెన్. దీని లోపల కూడా మనకి బాగా డస్ట్ ఉంది. ఇందులో చూడండి డస్ట్. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసేస్తున్నాను. ఇప్పుడు టాబ్లెట్ వేసాం కదా, ఇప్పుడు ఆన్ చేసి చూపిద్దాము. ఇక్కడ లోపల కూడా చూసారా ఇదంతా ఉంది, ఇంత కూడా క్లీన్ అయిపోద్దని చెప్తున్నారు. సో చూద్దాం ఎంత మటుకు క్లీన్ అయిద్దో. స్టార్ట్ ఆన్. టబ్ క్లీన్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. టబ్ క్లీన్కి 93 తీసుకుంది. వాటర్ అనేది వస్తున్నాయి అన్నమాట, లోపల క్లీన్ అవుతుంది. చూడండి క్లీన్గా కనపడుతుంది. లోపల టాబ్లెట్ అది ఉంది కదా, మొత్తం ఆన్ చేశాను. ఇప్పుడు ఆ టాబ్లెట్ కరుగుతుంది అనమాట. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు మనకి ఎంత క్లీన్గా ఉందో. ఇప్పుడు పైన వచ్చేసి మనం నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకున్నాము. ఆ టాబ్లెట్కి అసలు క్లీన్ అయిద్దా క్లీన్ కాదా నేను ఇప్పుడు మీకు క్లీన్ అయినాక టబ్బు మళ్ళీ వీడియో చేసి చూపిస్తానమాట. అందరు విని నేను టబ్బు బాగా క్లీన్ అయిద్దని చెప్పి ఆర్డర్ పెట్టానమాట. ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో ఇప్పుడు నేను టబ్బు క్లీన్ అయ్యాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. దీని స్మెల్ వచ్చేసి రసన స్మెల్ వస్తుందండి, అది ఒక రకంగా ఉంది. టబ్బు అసలు క్లీన్ అయిద్దో లేదో చెక్ చేయడానికి ఇప్పుడు టబ్ క్లీన్కి చేశాను అనమాట. సో ఇప్పుడు టబ్ క్లీన్ అవుతుంది, అయినాక మళ్ళీ వీడియో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నిన్న హ్యాపీ క్లీనర్ వాడిది క్లీన్ చేశానని. చూడండి ఫ్రెండ్స్ అసలు డస్ట్ అయితే ఏం పోలేదు, సైడ్ కానీ లోపల కూడా చూపిస్తున్నాను. చూడండి లోపలైతే డస్ట్ ఎలా ఉందో అలానే ఉంది. ఇదంతా ఫేకేనండి, అస్సలు కానే కాదు. ఈ క్లీన్ అస్సలు కాలేదు. చూడండి అందరు క్లీన్ అయిపోతుందని చెప్తున్నారు. ఈ సైడ్ మనం క్లీన్ చేయకుండా పెడితే క్లీన్ అస్సలు కావట్లేదు. ఇది ఎంత రోతగా ఉంది చూడండి. ఇదిగో చూడండి అస్సలు డస్ట్ అనేది పోలేదు. ఎప్పుడు నేను ఈ సైడ్ అంతా క్లీన్ చేసి పెడతాను, అలాంటిది క్లీన్ చేయకుండా పెట్టేసరికి అస్సలు ఏం కాలేదు. లోపల కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో. సైడ్ ఎడ్జికి ఇదంతా డస్టేనండి, వేస్ట్ మనీ వేస్ట్, కానీ అస్సలు క్లీన్ ఏం కాలేదు టబ్. ఈ సైడ్ ఎడ్జికి కూడా అసలు మట్టి కానీ ఏం పోలేదండి. యాజ్ ఇట్ ఈస్ టబ్ క్లీన్ కాకపోతే ఎలా ఉండిద్దో అలానే ఉంది డస్ట్ అదంతా. మళ్ళీ నేను ఇంకోసారి టబ్ క్లీన్ అనేది పెట్టుకోవాలి. వేస్ట్ అదంతా. 1 మంత్కి 1 టాబ్లెట్ సరిపోద్ది అన్నారు. 1 టాబ్లెట్ వేస్తే అసలు కొంచెం కూడా క్లీన్ కాలేదు. మనీ వేస్ట్ తప్పితే నాకు యూస్ అనేది అనిపించలేదు. అందరూ బాగా పోతుంది అని చెప్పారు. సో నో యూస్, మనీ వేస్ట్ అంతే.
నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.